అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి రాఘవేంద్ర. నేను యునైటెడ్ కింగ్డమ్లో ఉంటున్నాను. నేను గత 10 ఇయర్స్గా మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల నా జీవితంలో ఎంతో అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా పొందాను. ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే మనం ఫస్ట్ శాకాహారి ఉండాలి. మన హ్యూమన్ బాడీస్ అనేటివి వెజిటేరియన్ డైట్ తీసుకోవడానికే డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. మనకు క్రూర జంతువుల్లాగా మనకి కూరలు వాళ్ళకంటూ సపరేట్ టీత్ డిఫరెంట్గా ఉంటాయి. మన టూత్ అంతే కూడా హెర్బివోరస్ అనమాట. అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం పచ్చి మాంసం తినమంటే తినలేము. అదే యానిమల్స్ని తీసుకోండి, అవి బాగా చీల్చి చెండాడి పచ్చి మాంసం తింటాయి. అది కూడా ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాయి అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే పచ్చి మాంసం తినలేము. మనం మసాలాస్ యాడ్ చేస్తాము. ఆ మసాలా ఫ్లేవర్స్ అవన్నీ కూడా మన టేస్ట్ బడ్స్ కోసం, ఆ జస్ట్ రుచి కోసం ఆ మాంసాన్ని తింటున్నాము. చాలామందికి మాంసాహారం తింటే ప్రోటీన్ వస్తుందని చెప్పేసి ఒక అపోహ ఉందండి. కానీ నిజానికి చూస్తే కోడి ఏం తింటుందండి? బయట మనం పరేసిన గింజల్ని తింటుంది. అదే గింజల్ని మనం డైరెక్ట్ ప్లాంట్స్ నుంచి, అంటే సోయా ప్రోటీన్, రాజ్మా ప్రోటీన్, పెసర్లు ఇవి డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు అనమాట. మేక చూస్తే గడ్డి తింటుంది. సో మనం ఆకుకూరలు తీసుకోవచ్చు. ఎన్నో రకాల పాలకూర, స్పినాచ్ ఇవన్నిట్లో ఎంతో బలమైన ఆహారం అనమాట. ఇవి మనం తీసుకోవచ్చు. సో మాంసాహారం అనేది మన బాడీకి డిజైన్ చేయబడలేదండి. మన ఇంటెస్టైన్ అనేది చాలా లార్జ్గా ఉంటుందన్నమాట. అందుకే 72 అవర్స్ పడుతుంది ఆ మాంసం మనం తిన్నప్పుడు డైజెస్ట్ చేసుకోవడానికి. 72 అవర్స్ పడుతుంది. మన బాడీలో అన్ని గంటల 72 అవర్స్ ఆ మాంసం మన బాడీలో నిల్వ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏర్పడి మన బాడీలో చాలా రకాల అనారోగ్య సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. అదే యానిమల్స్కి చూస్తే వాళ్ళకి చాలా స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుందన్నమాట. సో అందుకే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వాళ్ళ తిన్న ఆహారం త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. అందుకే మనము ఆ మాంసం తినే జంతువులన్నిటినీ కూడా క్రూర మృగాలు అంటాం అనమాట. అంటే మనం ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆ స్టేజెస్ అన్ని దాటి వచ్చామన్నమాట. మనం డార్విన్ థియరీని చూస్తే మనం అంతా కోతి నుంచి వచ్చిన వాళ్ళం. అంతే ఎవల్యూషన్ అవుతూ ఈ మానవ జన్మకు వచ్చామన్నమాట. అంటే ఈ సృష్టిలో 86 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఆఖరి జన్మ అనమాట. అంటే యానిమల్స్ నుంచి మనం ఆ లైఫ్స్ అన్నీ చేసేసి ఈ మానవ జన్మకు వచ్చామన్నమాట. సో ఈ మానవ జన్మ అనేది ఎంతో ఉన్నతమైన జన్మ అండి. శాకాహారం తీసుకుంటే మనం దేవునికి దగ్గరగా వెళ్తామన్నమాట. మనం గుళ్ళో పూజారులను చూస్తాము, వాళ్ళ శాకాహారులు అనమాట. అంటే దేవునికి దగ్గరగా ఉండాలంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనం శాకాహారే ఉండాలన్నమాట. మనము ఎప్పుడన్నా గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా పూజ, ఏదైనా వ్రతం చేయాలనుకున్నప్పుడు ఆ రోజు శాకాహారం మాత్రమే తీసుకుంటాం అన్నమాట. ఏదైనా గుడికి వెళ్ళాలన్నా మనం శుద్ధం చేసుకొని స్నానం చేసే వెళ్తాము. అంటే మనకు తెలుసు దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే మనం శాకాహారమే భుజించాలి, శాకాహారమే ఉన్నతమైనదని. కానీ మిగతా రోజులలో మళ్ళీ మనం మాంసాహారం తింటాం అన్నమాట. చాలామంది అంటారు ప్లాంట్స్లో కూడా లైఫ్ ఉంటుంది కదా, మీరు కూడా ప్లాంట్స్ని చంపే తింటారు కదా అంటారు. కానీ నిజంగా చూస్తే ఒక ప్లాంట్ బ్రాంచ్ని మీరు కట్ చేయండి, ఒక ప్లాంట్ బ్రాంచ్ని కట్ చేస్తే మీకు వాటర్ వస్తుందన్నమాట, బ్లడ్ రాదు. సో ప్లాంట్స్లో కూడా ఉంటుంది కాన్షియస్నెస్, కానీ చాలా లో కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట. అది ఏం చేస్తాయంటే లైట్ ఎనర్జీని తీసుకొని ఫోటోసింథసిస్ ద్వారా వాటి లైఫ్ వస్తుందన్నమాట. సో యానిమల్స్ కూడా ఏం చేస్తాయంటే అదే లైట్ ఎనర్జీతో ప్రిపేర్ అయిన ఆకుకూరలే అవి కూడా అవే తింటాయన్నమాట. సో మనం డైరెక్ట్గా లైట్ ఫుడ్ తీసుకోవచ్చు, అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. మనము ఒక చెట్టు యొక్క బ్రాంచ్ కట్ చేస్తే ఇంకొక బ్రాంచ్ వస్తుందండి, మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ కూడా వస్తాయి. ఇంకా యాపిల్ పండు కూడా తినేసి యాపిల్ పండు గింజలు వేస్తే మళ్ళీ ఒక యాపిల్ ట్రీ మొలుస్తుంది అనమాట. సో ఈ యానిమల్ యొక్క లెగ్ కట్ చేస్తే మళ్ళీ అంతే, అది ఇంకా అయిపోయినట్టే అనమాట దాని లైఫ్. అక్కడ ఆ లెగ్ ఇంకా రాలేదు కదా. సో మన హ్యూమన్స్కి ఎలాగైతే ఎమోషన్స్ ఉంటాయో యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ప్లాంట్స్లో ఏంటంటే జస్ట్ నర్వస్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. కానీ యానిమల్స్లో మనతో పాటు ఇప్పుడు ఒక కోడిని చూడండి, ఒక కోడి వెళ్తూ ఉంటే కోడి పిల్లలు కోడితో పాటు వెళ్తూ ఉంటాయి. సో వాటికి ఆ ఎమోషన్, ఆ లవ్ అనేది ఉంటుందన్నమాట. ఏ యానిమల్ కూడా తన లైఫ్ని జస్ట్ మన ఫుడ్ కోసం ఇవ్వాలని సాక్రిఫైస్ చేయదండి. ఇప్పుడు ఒక యానిమల్ని మీరు చంపేటప్పుడు చూడండి, బలి ఇచ్చేటప్పుడు చూడండి, ఎంత ఫియర్కి లోన్ అవుతుందంటే అది తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ఫియర్తో చనిపోయేటప్పుడు ఆ భయంతో చనిపోతుందో యానిమల్, ఆ మాంసంలోకి ఆ ఫియర్, ఆ నెగిటివ్ టాక్సిన్స్ అవన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అదే మాంసాన్ని మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా బయట కొనుక్కొని వచ్చి తిన్నప్పుడు మనకు ఆ కోపము, ఆ మాంసంలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, ఆ ఫియర్ అదంతా కూడా మాంసంలోకి వెళ్ళిందంతా కూడా మన బాడీలో క్యారీ చేసేస్తుంటాం అనమాట. సో మాంసాహారం అనేది ఎటువైపు నుంచి చూసుకున్న ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మనకి ఏమాత్రం సూటబుల్ కాదండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఒక 40 days ఇన్ని రోజులు మాంసం తినేవాళ్ళు ఉండి ఇన్ని రోజులు మాంసం తిన్నారు, ఏదో అనారోగ్య సమస్యలు ఏవో ఉండింటాయి. సో జస్ట్ ఒక 40 days ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాని యొక్క రిజల్ట్. ఎంతోమంది, వేల మంది, లక్షల మంది శాకాహారంగా మారి ఎంతో లైఫ్లో వాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారు. మనం చూసుకుంటే ఫేమస్
స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ, హీఈస్ అ వెజిటేరియన్. అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్, సునీల్ గవాస్కర్, ఇంకా మహాత్మా గాంధీజీ, అబ్రహం లింకన్, ఇంకా ఎంతోమంది ఫిలాసఫర్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, లియో టాల్స్టాయ్, ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే మన చరిత్రలో ఫేమస్ ఫిలాసఫర్స్, స్పోర్ట్స్ పర్సన్, అంటే జీవితంలో సక్సెస్ అయ్యి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా శాకాహారులే. ఇప్పుడు కరెంట్గా సరైన వీనస్ విలియమ్స్ అని టెన్నిస్లో టాప్ మోస్ట్ స్పోర్ట్స్ పర్సన్, ఇద్దరు సిస్టర్స్, దే ఆర్ ద వెజిటేరియన్స్ అండ్ వీగన్స్. జకోవిచ్ ఈస్ ఎ టాప్ మోస్ట్ టెన్నిస్ ప్లేయర్, హీఈస్ ఎ వెజిటేరియన్. మైక్ టైసన్, ఇట్లా ఎంతోమంది శాకాహారులుగా మారారండి. ఎందుకంటే తెలుసుకున్నారనమాట ఆ శాకాహారం యొక్క విశిష్టత తెలుసుకొని. ఇప్పుడు ఏ ఫారిన్ కంట్రీస్లో చూసినా ఇదే నడుస్తుందండి. మేము ఫారిన్లో యూకేలో ఇలా శాకాహారం గురించి చాలా ప్రమోట్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు చాలామంది యూకేలో శాకాహారులుగా మారారనమాట. ఇంకా మన ఇండియన్ గురూస్ని తీసుకుంటే పత్రి సర్, ఓషో, బుద్ధుడు, సద్గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్, మహావీర్, ఇట్లా ఎంతోమంది ప్రతి ఒక్కరు శాకాహారాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళే అండి. మీరు అందుకే చూడండి, రీసెర్చ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళండి, టాప్ మోస్ట్ వెజిటేరియన్ స్పోర్ట్స్ పర్సన్ కొట్టండి, టాప్ మోస్ట్ ఇండియన్ గురూస్, ఇండియన్ సెలబ్రిటీస్. ఎందుకంటే శాకాహారంగా మారి వాళ్ళ లైఫ్ని ఎంతో వాళ్ళు ఉన్నతంగా ఉద్ధరించుకుంటున్నారనమాట. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా. ఇంకా మాంసాహారం తినడం వల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎమోషన్స్ అవి క్యారీ చేయడం వల్ల బుద్ధి మాంద్యం కూడా పిల్లల్లో ఏర్పడుతుంటుంది అనమాట. వాళ్ళకు హ్యాపీగా ఫ్రెష్ సలాడ్స్ పెట్టండి, ఫ్రెష్ ఫ్రూట్ డైట్, ఇట్లా ఆకుకూరలు పెట్టడం వల్ల, వాళ్ళకు బాగా లైట్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకు మెమరీ బాగుంటుంది, ఫోకస్ బాగుంటుంది, వాళ్ళ కోపం తగ్గుతుంది. జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఇదేదో చెప్తున్నానని కాదు, బికాస్ మేము అంతా కూడా ఎక్స్పెరిమెంట్ చేసి బెనిఫిట్ పొందినాం కాబట్టే ఈరోజు ఎంతో అద్భుతంగా దీని గురించి నేను షేర్ చేయగలుగుతున్నాను నా అనుభవాలన్నింటినీ కూడా ఈ శాకాహారం గురించి. మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, ఒక దేశం యొక్క అభివృద్ధి మనం తెలుసుకోవాలంటే ఆ దేశంలో యానిమల్స్ ఎలా ట్రీట్ చేయబడుతున్నాయో తెలుసుకోవాలని చెప్పారనమాట. సో ఏ దేశంలో అయితే అన్ని యానిమల్స్ ఈక్వల్గా, ప్రతి ఒక్క జీవి ఈక్వల్గా రెస్పెక్ట్ చేయబడుతుందో ఆ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నమాట. మన ఇండియన్ ఫిలాసఫీ కూడా అహింసో పరమో ధర్మ, అంటే అహింసలో ఉండాలన్నమాట, నాన్ వైలెన్స్. గాంధీ గారు ఫాలో అయిందంతా ఇదే అనమాట. మన పత్రిజీ కూడా ఏం చెప్పారంటే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ బికమ్ ఎ వెజిటేరియన్ యూ హ్యావ్ నాట్ సైటెడ్ ద పోర్టల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పారనమాట. అంటే నువ్వు శాకాహారి అవ్వకపోతే కానీ దేవుని రాజ్యం కాదు కదా. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం మనలోనే ఉంది అని చెప్పారు జీసస్ క్రైస్ట్. ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ పోర్టల్స్ వరకు కూడా నువ్వు వెళ్ళలేవు అని సార్ చెప్పారనమాట. సో శాకాహారానికి చాలా విశిష్టత ఉందండి. యోగా, మెడిటేషన్, వెజిటేరియనిజం అనేది ఇవన్నీ ఏన్షియంట్ నుంచి వస్తున్నవన్నమాట. సో బీ ఎ వెజిటేరియన్, బీ ఎ మెడిటేటర్, బీ ఎ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.